ఐపీఎల్ 2024 సీజన్లో విపరీతమైన బాదుడైతే బ్యాట్ నుండి చూసాం. బ్యాటింగ్లో చాలా రికార్డులు కూడా బద్దలైపోయాయి. బౌలర్లు బిక్కుమన్నారు. బంతులు ఎక్కడ వేయాలో తెలియక తెల్లబడిపోయారు. 200 స్కోర్లు అయితే ఈ ఐపీఎల్ సీజన్లో చాలానే చూసాం. నెల వ్యవధిలోనే టోర్నీ మారిపోయింది. కథంతా తిరగబడింది. టీ20 మెగా ప్రపంచ కప్ అంటే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది. అయింది కొన్ని మ్యాచ్లే, అయినా చాలా తేడా అయితే కనబడుతుంది. బ్యాటర్లకు కష్టాలు మొదలైపోయాయి. బౌలర్ల ముఖంలో చిరు ఆనందం కనబడుతుంది. బౌలర్లకు కూడా తమ ఉన్న ఉనికిని నిరూపించుకునే అవకాశం అయితే దక్కింది. కారణం వెస్టిండీస్ అమెరికా పిచ్చులు పూర్తిగా బ్యాటింగ్కి స్వర్గధామం కాకపోవడమే దీనికి రీజన్గా చెప్పుకోవచ్చు. అందుకే ఈ కప్పులో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో బంతి ప్రతాపం అయితే చూపించింది. బ్యాట్తో సమానంగా తాను ఉన్నామంటూ చాటుకుంది. అంతే దీనిలో భాగంగా బహుశా తొలిసారి పాకిస్తాన్ అభిమానులు టీమిండియా గెలవాలని కోరుకుని ఉంటారు. దీనికి కారణం టీ20 ప్రపంచ కప్లో తమ సూపర్ 8 అవకాశాలు సజీవంగా ఉండాలంటే భారత్ యుఎస్ఏ మ్యాచ్ ఫలితం వారికి అత్యంత కీలకంగా మారింది. యుఎస్ఏపై టీమిండియా విజయం సాధించడంతో పాక్ ఊపిరి పీల్చుకుంది. అయితే ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ జట్ల మధ్య భవిష్యత్తు ఐర్లాండ్ చేతిలో ఉండటం గమనార్హమనే చెప్పుకోవాలి. అయితే గ్రూప్ ఏలో 5 జట్లు తలపడుతున్నాయి. తొలి 2 స్థానాల్లో నిలిచిన టీంలు సూపర్ 8కి అర్హత సాధిస్తాయి. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే తదుపరి దశకైతే దూసుకుపోయింది. ఇక ఈ గ్రూప్ నుంచి ఒక్క జట్టుకే ఛాన్స్ ఉందని తెలిసిందే. మరి ఎవరు దక్కించుకుంటారనేది ఆ అవకాశం కానీ ఆసక్తికరంగా మారింది. మిగిలిన 4 జట్లకు అవకాశాలు ఉన్నాయి. అయితే యుఎస్ఏ ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. వరుసగా 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. భారత్ చేతిలో ఓటమితో ప్రస్తుతం యుఎస్ఏ 4 పాయింట్లు సాధించి 2వ స్థానంలో కొనసాగుతుంది. తన చివరి మ్యాచ్లో ఐర్లాండ్తో గాను జూన్ 14న తలపడాల్సి ఉంది. ఇందులో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా సూపర్ 8కి అయితే అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడినా కాస్త అవకాశం ఉందని చెప్పుకోవాలి. పాక్ తన చివరి మ్యాచ్లో ఓడిపోవాల్సి ఉంది. ఇక తర్వాత జట్టు పాకిస్తాన్. యుఎస్ఏ టీమిండియా చేతిలో ఓటమి పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ ఎట్టకేలకు టీ20 ప్రపంచ కప్లో తొలి విజయం నమోదు చేసింది. దీంతో పాయింట్ల ఖాతానైతే తెరిచింది. తన చివరి మ్యాచ్లో అద్భుత విజయం సాధించి నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకుంటే పాక్కు సూపర్ 8కి వెళ్లే ఛాన్సెస్ అయితే ఉంటుంది. పైన చెప్పినట్లు యుఎస్ఏ చివరి మ్యాచ్లో ఓడిపోవాలి. ఐర్లాండ్తో పాకిస్తాన్ జూన్ 16న చివరి మ్యాచ్ గాను ఆడనుంది. అయితే శుక్రవారం పాకిస్తాన్ భవిష్యత్తుపై ఒక స్పష్టత రానుంది. ఒకవేళ రేపు జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా యుఎస్ఏ గెలిచినా పాక్ ఇంటి ముఖం పట్టినట్లే. ఇక తన చివరి మ్యాచ్లో గెలిచినా ఓడినా ఒకటేనే చెప్పుకోవాలి. ఇక తర్వాత జట్టు కెనడా. పాయింట్స్ టేబుల్లో కింద నుండి 2వ ప్లేస్లో ఉంది. ఈ జట్టుకు సాంకేతికంగా మాత్రమే అవకాశం ఉంది. తన చివరి మ్యాచ్లో భారత్ను కెనడా ఢీకొట్టనుంది. ఇందులో కెనడా టీం భారీ విజయం సాధించి ఇప్పుడున్న -0.493 నెట్ రన్ రేట్ను +0.127 కైనా తీసుకురావాలి. ఆ జట్టు ఫాము ప్రత్యర్థి టీమిండియా ప్రదర్శన ముందు కష్టమని తెలుస్తుంది. మరోవైపు ఫ్లోరిడాలో వర్షం ముప్పు కూడా ఉందని అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. అప్పుడైనా కెనడా నిష్క్రమణ అయితే తప్పదనే చెప్పుకోవాలి. ఇక చివరగా పాయింట్స్ టేబుల్లో అడుగునున్న జట్టు ఐర్లాండ్. 2 జట్లు సూపర్ 8 అవకాశాలు ఇప్పుడు ఐర్లాండ్ చేతిలోనే ఉన్నాయి. యుఎస్ఏతో జూన్ 14న, పాకిస్తాన్తో జూన్ 16న ఐర్లాండ్ జట్టు అయితే తలబడనుంది. ఇప్పటికే 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన ఐర్లాండ్ ఇక మరింత ప్రమాదకరంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఈ 2 మ్యాచ్ల్లో ఐర్లాండ్ గెలిచినా తర్వాత దశకు చేరుకుంటుందన్న భరోసా అయితే గట్టిగా లేదని చెప్పాలి. ఆ జట్టు నెట్ రన్ రేట్ ప్రజెంట్ అయితే మాత్రం -1.712 చాలా తక్కువగా ఉంది. భారీ విజయాలను నమోదు చేస్తేనే కాస్త ఛాన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో గ్రూప్ ఏ నుండి టీమిండియా ఆల్రెడీ సూపర్ 8కి చేరింది. అయితే 2వ టీమ్గా సూపర్ 8కి చేరే జట్టు ఏదనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.